హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. నేను మీ హరీష్. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మంత్ ఎండింగ్ పాలిటిక్స్ కోసం ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి ప్యాలెస్కి చేరుకోవడం జరిగింది. బెంగళూరు ప్యాలెస్ నుంచి మనందరికీ తెలుసు, ఆయన రావటమే ఒక కొత్త వ్యూహాన్ని తీసుకుని ముందుకు వస్తారు. ఒక కొత్త డ్రామాని తెరకెక్కించేటువంటి పనిలో ఆయన చాలా బలంగా పనిచేస్తూ ఉంటారు. అయితే ఆయన వస్తూ ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ప్రెస్ మీట్ అంటే అందరూ మీడియాతో కాదు, ఆయనకి సంబంధించినటువంటి ఆయనకు అనుకూలమైనటువంటి ఇద్దరు ముగ్గురు వ్యక్తులను పెట్టుకుని దాన్ని ప్రెస్ మీట్ అని అనుకోవాలి. ఆయన అనుకుంటారు కాబట్టి, ఎందుకంటే దాన్ని అందరూ ప్రెస్ మీట్ అంటే అందరి మీడియా వాళ్ళు ఉంటే అది ప్రెస్ మీట్ అవుతుంది. సో అది కాదు కాబట్టి జగన్ గారి ప్రెస్ మీట్, జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాత్రమే మాట్లాడేటువంటి ప్రెస్ మీట్. దీంట్లో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కొన్ని అక్కడ జగన్ గారికి సపోర్టర్స్గా ఉండేటువంటి వ్యక్తులు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి కార్యకర్తలకి, నాయకులకి ఒక భరోసా కల్పిస్తూ ఒక యాప్ లాంచ్ చేస్తున్నాను, మీరు ఈ యాప్లో ఏ అధికారి మిమ్మల్ని వేధించాడు, ఏ ప్రభుత్వంలో ఏ నాయకుడు మిమ్మల్ని వేధించాడు, దీంట్లో మొత్తం పొందుపరచచ్చు అని చెప్పి ఒక కీలకమైనటువంటి యాప్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. మనం అధికారంలోకి రాగానే వీళ్ళ అంతు చూద్దాం, రప్ప వేసేస్తామని చెప్తా ఉంటాడు కదా, ఆ టైప్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. అయితే ఈ యాప్ గురించి ఒక బాధితుడు, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ బాధితుడు, వాళ్ళ నాయకుల నుంచి ఇబ్బంది పడినటువంటి ఒక వ్యక్తి ఉమామహేశ్వర శాస్త్రి గారు విజయవాడ నుంచి ఫోన్ లైన్లో మనకు అందుబాటులో ఉన్నారు. సార్, ఇలా ఆయన యాప్ లాంచ్ చేస్తున్నారు, దయచేసి మేము ఒక వీడియో రూపంలో దాని గురించి చెప్పాలనుకుంటున్నాను, మరి వాళ్ళ నాయకులతో ఆయన చేపించారా ఏంటి, దాని మీద కూడా ఆ యాప్లో మనం చెప్పచ్చా అనుకునేటువంటి విషయాలు కూడా దీంట్లో ఉన్నాయి. సో అవన్నీ కూడా ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి ఆ యాప్లో ఆయన ఏం ఫిర్యాదు చేయాలనుకుంటున్నారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనతో పాటు ఫోన్లో అందుబాటులో ఉన్నారు ఉమామహేశ్వర శాస్త్రి గారు విజయవాడ నుంచి. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, మీరు గతంలో వైఎస్ఆర్సీపీ నాయకుల నుంచి చాలా ఇబ్బంది పడినట్టుగా తెలుస్తుంది. కొన్ని కేసులు అయ్యాయి, కొన్ని మీ మీద అటెంప్ట్స్ కూడా జరిగాయి. అసలు ఏంటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాప్ కూడా లాంచ్ చేశారు. ఈ యాప్లో మీరు ఏ రకమైనటువంటి ఫిర్యాదు చేద్దాం అనుకుంటున్నారు? నమస్కారం అండి. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నమస్కారాలు. ఒక మంచి ఉద్దేశంతో టెక్నాలజీని వాడుకుని ఎన్ని యాప్లన్నా ఎన్ని వెబ్సైట్లన్నా రిలీజ్ చేయొచ్చండి. దానికి ప్రజలకు ఉపయోగపడుతుంది, సమస్యలు పరిష్కరించబడతాయి అని అనుకుంటే సంతోషమే. కానీ మనం ప్రస్తుతం స్వార్థ రాజకీయాల యుగాల్లో ఉన్నాం. ఇప్పుడు ఈ టైంలో ఏది చేసినా కూడా నా పార్టీకి ఏం లాభం అవుతుంది, నాకెంత లాభం చేకూరుతుంది, ధర్మం అధర్మం ఇవన్నీ మాటలు, సత్యం అసత్యం ఇవన్నీ పక్కన పెట్టేసి ఆ సొంత లాభాల కోసం ప్రయత్నిస్తున్నారు. దానివల్ల ఇప్పుడు ఈ యాప్ ను లాంచ్ చేస్తే ఒకవేళ వైసీపీ వాళ్ళు, దీనివల్ల మంచి జరగడం కన్నా చెడు ఎక్కువ జరుగుతుందండి సమాజానికి అని నేను భావిస్తున్నాను. ఉదాహరణకి అసలు ఇటువంటి యాప్ లాంచ్ చేసి ఒక వ్యక్తిని, ఒక ప్రభుత్వ అధికారిని ట్యాగ్ చేసి, ఒక సమస్యను ట్యాగ్ చేసి ఆ ప్రభుత్వ అధికారి ఏ విధంగా తన పట్ల ప్రవర్తించాడు, ఇబ్బంది పెట్టాడు, ఈ ఇన్ఫర్మేషన్ ని ఒక ప్రైవేట్ ఏజెన్సీ ఆర్ ఒక ప్రైవేట్ రాజకీయ పార్టీ కలిగి ఉండడం అనేది ఐటీ చట్టాల ప్రకారం నిషిద్ధమండి. మీరు గమనించండి ఎక్కడైనా సరే. ఎందుకంటే దీని వల్ల రిప్లికేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఐటీ చట్టాల్లో ఉంది. ఓకే, ఆయన లాంచ్ చేశాడు, అన్ని బాగున్నాయి, వచ్చిందని. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఉన్న ప్రభుత్వ రంగ వ్యవస్థల్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు అసలు 90% మంది వాళ్ళ పని వాళ్ళు చేయడమే చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం, రూల్స్ రెగ్యులేషన్స్ యాక్ట్స్ ప్రకారం చేయడమే మర్చిపోయారు. ధర్మం అధర్మం అని ఎవరో రికమెండ్ చేస్తే, రూలింగ్ లో ఉన్న పార్టీ రికమెండ్ చేస్తే ఆ పని చేయడం, లేకపోతే వాళ్ళకి ఏమైనా లంచం ఇస్తే పని చేయడం, లేకపోతే వాళ్ళకి ఏమన్నా దీని వల్ల ప్రమోషన్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి పని చేయడం అలవాటు చేసుకున్నారు. కానీ ప్రజలకి ఎందుకు అందుబాటులో ఉండట్లేదు అన్నది స్పష్టంగా మనకు అర్థం అవుతుంది. ఉదాహరణకి నాదే తీసుకుంటానండి, నా ఎగ్జాంపులే తీసుకుంటా. నాది 325 స్క్వేర్ యార్డ్స్ స్థలము సత్యనారాయణపురంలో మా తాతగారు కొన్న స్థలం. అది 1939 లో. అది ఇవాళ మెయిన్ రోడ్ మీదకి వచ్చి సుమారు 5 నుంచి 6 కోట్ల దాకా పలుకుతుంది.
నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నాయి. గత 8 ఏళ్ల నుంచి పోరాడుతున్నాను, అలుపెరగని పోరాటం చేస్తున్నాను. మీడియా చుట్టూ తిరుగుతున్నాను, ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాను, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే కోర్టుల చుట్టూ తిరుగుతున్నాను. అంటే లాస్ట్ మంత్స్ ఆఫ్ టీడీపీలో స్టార్ట్ అయిందండి ఈ ప్రాబ్లం. 2014-19 లో టీడీపీ ఉంది కదా, సుమారు 2017-18లో మొదలైంది. సో అన్ని చోట్ల తిరుగుతున్నాను. తర్వాత ఒక 5 ఏళ్ళు వైసీపీ వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వచ్చింది. కానీ నాకు ఇంతవరకు ₹1 లాభం జరగల. ఏమిటంటే వైసీపీ నాయకుడు పూనూరు గౌతమరెడ్డి విజయవాడలో ఆయన వైసీపీ నాయకుడి కింద చలామణి అవుతాడు. తర్వాత అతని మీద సుమారు 50 క్రిమినల్ కేసెస్ ఉన్నాయని గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ వారే నిర్ధారించారు. సరే, వెలుగులోకి రాని ఎన్నో అక్రమాలు, భూదందాలు ఎన్నో ఉన్నాయి ఆయన మీద. ఆయన ఫార్మర్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్. ఆ చైర్మన్ గా ఉన్న రోజుల్లో చాలా అక్రమాలు, ఆర్థిక అక్రమాలు, హ్యూమన్ రిసోర్స్ అక్రమాలు జరిగాయని. మీకు జరిగిన అన్యాయం గురించి కొంచెం క్లారిటీగా చెప్పండి. ఆ మనిషి యొక్క స్ట్రక్చర్ చెప్తున్నాను. సో ఇన్ని జరిగాయని ఆ వ్యక్తి మీద ఆరోపణలు ఉన్నాయి. కానీ ఏ ప్రభుత్వ అధికారైనా, అతనికి స్టేట్ లెవెల్ అయినా ఎవరైనా, నేను సిబిఐకి, ఈడీకి కూడా ఇన్ఫార్మ్ చేశా విత్ ఎవిడెన్సెస్ తో, అతనికి నోటీస్ ఇచ్చి పిలిపించారా, మాట్లాడారా? ఒకవేళ నేను అతని మీద అసత్య ఆరోపణ చేస్తే, ఆయన కొండలాంటి వాడు, నేను ఒక చిన్న ఇసుక రేణువు లాంటి వాడిని. ఇసుక రేణువు కొండతో యుద్ధం చేస్తోంది. అంటే ఆర్థిక పరంగా, న్యాయం ధర్మం పరంగా నేను కొండలాంటి వాడిని, ఆయన ఇసుక రేణువు లాంటి వాడు. కానీ ఏ అధికారైనా పిలిచి అసలు ఎంక్వైరీ చేస్తోందా? అసలు ఆల్రెడీ నిస్తేజంలో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఈ యాప్ ఒకటి కనిపెట్టి, ఈ యాప్ ద్వారా నేను ప్రభుత్వ అధికారులను బ్లాక్ మెయిల్ చేయడానికి ఉపయోగపడుతున్నా అన్నట్టు, అలాగే ఉపయోగపడుతుంది ఒకవేళ ఈ యాప్ లాంచ్ చేస్తే. అంటే ఇప్పుడు మీకు సంబంధించి మీకు న్యాయం అయితే జరిగిందా వైఎస్ఆర్సీపీ హయాంలో కానీ, ఇప్పుడున్న టీడీపీ హయాంలో కానీ కోర్టులు ఇప్పుడు మీకు ఏమన్నా జరిగిందా? దీనివల్ల ఆ వైఎస్ఆర్సీపీ నాయకుడి నుంచి మీకు ఏమన్నా న్యాయం అయింది? నాకు న్యాయం ఏం జరగకపోగా, నాకు అదే చెప్తున్నా కదా, ₹1 న్యాయం జరగకపోగా 6 నవంబర్ 2024 నేను బాగా మీడియాలో తెలియజేస్తున్నానని, అందరికీ తెలిసిందని ఆయన ఈగో హట్ అయ్యి నా మీద హత్య ప్రయత్నం చేశాడు. 8 మంది సుపారీ గ్యాంగ్ 24 లక్షలకి మాట్లాడుకుని, నేను ఇంట్లో కార్తీక మాసం, నేను ఒక బ్రాహ్మణుని, సాధారణ బ్రాహ్మణి, కార్తీక మాసం పూజ చేసుకుంటుంటే ఇంటి మీదకి వచ్చి నన్ను చంపబోయారు. ఆ పెద్దల ఆశీస్సుల వలన, భగవంతుడి దయ వలన నేను బతికి బయటపడ్డాను. ఇప్పటికీ దాని ఆ యొక్క జరిగిన మెడ మీద, మన తర్వాత మన ప్రైవేట్ పార్టీ మీద కొట్టడం జరిగింది. దీని మీద అసలు అది నిజంగా అయితే ఈ టీడీపీ ప్రభుత్వం కనుక వైసీపీ వాళ్ళని లోపలయ్యాలి అటువంటి ఉద్దేశమే ఉంటే, ఇది ఎందుకంటే నా విషయం, నా నేషనల్ లెవెల్ మీడియా, స్టేట్ లెవెల్ మీడియా కూడా హైలైట్ చేశాయండి. చర్య తీసుకునేవారు కదా. నాకు తెలిసి టీడీపీ అయినా ఇప్పుడు ఏమన్నా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యాప్ లో మీరు ఏమన్నా ఫిర్యాదు చేసే అవకాశం ఉందా? ఒకవేళ ఆయన యాప్ లాంచ్ చేసి తన టీడీపీ వాళ్ళు ఎలాగో పెడితే అది పెట్టమన్నాడు, అందులో ఫిర్యాదు చేయమన్నాడు. ఒకవేళ వైసీపీ వాళ్ళు చేసిన అరాచకాలను కూడా పెడితే ఆయన స్వీకరిస్తాడా? స్వీకరిస్తే దాని మీద ఆయన యాక్షన్ తీసుకుంటాడా? ఎందుకంటే వైసీపీ వాళ్ళందరికీ ఆయన బాస్ కదా. వాళ్ళు చేసే అక్రమాలకి అన్నిటికి కూడా ఆయన వత్తాసు పలుకుతూ ఈవెన్ పరామర్శలు కూడా చేస్తున్నారు. జైలుకి వెళ్ళడం కానీ, జైలుకి వెళ్ళి పరామర్శించడం కానీ, ఎవరి మీద ఏదన్నా అరెస్ట్ చేసినా వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించడం కానీ, స్టిల్ ఈ రోజు కూడా అదే పనిలో ఉన్నారు ఆయన కార్యకర్తల కోసం, ఆయన నాయకుల కోసం ఏ బాట అన్నా పట్టనివ్వండి. నేను ఒక సామాన్య వ్యక్తిని, నాకు రాజకీయాలతో సంబంధం లేదు. నేను 2019-24 మధ్య కనీసం ఒక 14 సార్లు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళా. శాస్త్రి గారు, నేను ఒకటి అడుగుతున్నాను. డైరెక్ట్ గా మీరు జగన్మోహన్ రెడ్డి గారితో ఇప్పుడు మాట్లాడుతున్నారని అనుకోండి, మీరు యాప్ లో గనక మీరు స్పందిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏం యాక్షన్ తీసుకుంటారని, మీరు ఏం మాట్లాడదలుచుకున్నారో ఏంటి చెప్పండి ఒకసారి, దాని గురించి జస్ట్ క్లారిటీ ఇవ్వండి. మీరే జగన్మోహన్ రెడ్డి గారు అనుకుందాం.
నేను బాధితుడిని. నేను బాధితుడిని, నా సమస్య చెప్పా. అయ్యా మీ వైసీపీ నాయకుడు నా భూమిని కబ్జా చేశాడు, ఇదిగోండి డాక్యుమెంట్. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు ఒక ఆయన. రైట్, చెప్పండి. మీరే జగన్ సార్, ఈ యాప్ లో మీరు జగన్ నా సమస్య చూస్తున్నారు. నాకు ఫోన్ చేసి నేను యాప్ లో ఫిర్యాదు పెడితే నాకు ఫోన్ చేశారు. జగన్ గారే మాట్లాడుతున్నారు అనుకుందాం. జగన్ గారు నా స్థలాన్ని ఇలా కబ్జా చేశాడు, ఇదిగోండి డాక్యుమెంటరీ ఎవిడెన్స్. ఎటువంటి మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్స్ లేకుండా, నా అనుమతి లేకుండా G+3 బిల్డింగ్ కట్టాడు, ఇదిగోండి డాక్యుమెంటరీ ఎవిడెన్స్. అయ్యా దీని మీద ఎంక్వైరీ చేయండి, ఒక టైం బౌండ్ ఎంక్వైరీ చేసి నేను చేసింది తప్పనంటే మీ తాడేపల్లి ప్యాలెస్ ముందు నన్ను ఏం శిక్షిస్తారో శిక్షించండి. ఒకవేళ నేను ఎవరి మీద అయితే ఫిర్యాదు చేశానో ఆ గౌతమ్ రెడ్డి అనే వ్యక్తిని, అతను చేసింది తప్పైతే అతని ద్వారా అన్నా మీ ద్వారా అన్నా నాకు న్యాయం చేయించండి. చేస్తారంటారా? జగన్ గారి మీద ఆ నమ్మకం ఉందా మీకు? ఆ నమ్మకం ఉంటే 19-24 మధ్య నేను 14 సార్లు ఆయనకి ఇన్ఫార్మ్ చేశాను. 2 సార్లు వెళ్ళి నేను పర్సనల్ గా కలిశాను. ఏం న్యాయం ఎక్కడ జరిగింది? ఏం జరగలేదు కదా. జరిగితే నా మీద ఇవాళ హత్యా ప్రయత్నం ఎందుకు జరుగుతుంది? అంటే నేను అనేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యాప్ లాంచ్ చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇన్ని జరిగిపోతున్నాయి అని చెప్తున్నారు. అధికారులని అవసరమైతే మనం ఎక్కడున్నా సరే వెతికి మరీ తీసుకొచ్చి వాళ్ళని శిక్షిద్దాం అని చెప్తున్నారు. రప్ప లేపేద్దాం అంటున్నారు. ఇంకొకటి, ఒక్కొక్కళ్ళకి గుడ్డలూడి తీసి కొడతానని చెప్తున్నారు. మరి అదే గుడ్డలూడి తీసి మీకు అన్యాయం జరిగినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుడి మీద చర్యలు తీసుకోగలుగుతారా అనేదే క్వశ్చన్ సార్. ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఉన్నారు అలా చెప్పుకోవాలంటే, కొన్ని వందల మంది వస్తారు యాప్ లో. ఇప్పుడు మాలాంటి వాళ్ళకు కూడా ఆ ఫెసిలిటీ ఇచ్చారనుకోండి, కనీసం 1,00,000 ఫిర్యాదులు వచ్చాయనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ 1,00,000లో కనీసం ఒక 10,000 మంది ఫిర్యాదులన్నా ఆయన పరిష్కరించి మీడియా ముఖంగా ప్రజెంట్ చేశారనుకోండి, ఆయనకి ఎంత మైలేజ్ వస్తుంది? అవునండి. వాళ్ళ నాయకుల మీద జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు తెలిసి ఎవరిని కూడా భయపెట్టి ఎవరిని ఎంతకాలం మన గ్రిప్ లో పెట్టుకోలేవు. రైట్. ప్రేమతో అభిమానంతో మనం గ్రిప్ లో పెట్టుకోగలం. రైట్ శాస్త్రి గారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సో ఇదనమాట, ఒక బాధితుడిగా ఆయనకు జరిగినటువంటి అన్యాయాన్ని ఆయన అనేక మార్లు జగన్మోహన్ రెడ్డి గారితో స్వయంగా చెప్పుకున్నారు. మరి ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకుల గురించి చెబితే చర్యలు తీసుకుంటారా? ఇప్పుడు ఆ యాప్ నిండా ఆయన యాప్ లాంచ్ చేసిన మొదటి ఒక ఫిర్యాదు మొదలు పెడితే ప్రతి ఫిర్యాదు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ నాయకుల మీదే ముందుంచే చర్యలు తీసుకోవటం మొదలు పెట్టాల్సి వస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైఎస్ఆర్సీపీ నాయకులు దీనికి సిద్ధంగా ఉన్నారా, లేదా వాళ్లే యాప్ నడుపుకుంటూ వాళ్లే అన్ని అలా యాప్ను కూడా బయటికి రాకుండా వాళ్ళే లోపల నుంచే కానిచ్చేస్తారా అనేది కూడా చూడాలి. చూద్దాం, ఆ యాప్ లాంచ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మైలేజ్ ఇంకా పెరుగుతుందా, లేదా ఇంకా అధాపాతాళానికి మొత్తానికి పోయేటువంటి పరిస్థితి ఆ యాప్పే తీసుకొచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయా అనేది కూడా చూద్దాం.